అయితే ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? అంటే వీళ్ళు సాలరీస్ బేసిసా ఎట్లా మరి? 3 తీర్లు అయితే పెట్టుకున్నాం. సాలరీస్, ఫ్రీలాన్సింగ్, సాలరీస్ ప్లస్ ఇన్సెంటివ్స్. ఎట్లా అంటే ఇన్సెంటివ్స్ అంటే ఎట్లా? నేను ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఓకే. అప్పుడు కొంచెం ఎక్కువ రెవెన్యూ వస్తున్నప్పుడు ఇంకెక్కువ బెస్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు షేరింగ్ ఉంటే బాగుంటుంది కదా. సో అట్లా ఒకటే. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఎట్లా అంటే ఇప్పుడు అనిల్ జిలా కానీ లేకపోతే మన అజ్మామ వీళ్ళు 100% ఇప్పుడు దీంట్లో అయితే ఎఫర్ట్ పెట్టలేరు. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన పేమెంట్ తీసుకుంటారు, చేస్తారు. సో అట్లా సాలరీ అంటే ఎడిటర్లు కానీ కొంతమంది అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఫిక్స్డ్ డ్యూటీ చేసేస్తారు. సో వాళ్ళకు మనం సాలరీ లెక్కిచ్చేస్తాం. ఇవన్నీ కూడా మీరు అంటే మొత్తం వైటే అంటే మీ ఈ కరెంట్ అకౌంట్ నుండి వెళ్తాయి వాళ్ళు? అంతే, కంప్లీట్ వైటే. క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం లేవు అయితే? క్యాష్ మనకి అసలు యూట్యూబ్ యాడ్సెన్స్ క్లియర్ గా దీంట్లో ఇట్లా పడిపోతుంది. మొత్తం వైటే కాబట్టి ఇక వైటే. మనకు వచ్చిన బ్రాండ్స్ ప్రమోషన్స్ కూడా వాళ్ళకి కంప్లీట్ మంచి GST ఇన్వాయిస్ తోనే మనం చేస్తాం. సో దీంట్లో కంప్లీట్ వైటే.